హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు హన్వికాస్ కిచెన్ వరల్డ్. ఈరోజు వీడియోలో శనగపిండితో దోశ ఎలా వేసుకోవాలని చూపించబోతున్నా అండి. ఈవినింగ్ టైంలో స్నాక్స్లా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ రెసిపీ అండి. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. నేను చెప్పినట్టు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. దీనికోసం పప్పులు కానీ పిండిలు కానీ ఏమీ నానబెట్టాల్సిన అవసరం లేదండి. ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. చాలా త్వరగా కూడా అయిపోతుందండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు శనగపిండి, 2 టేబుల్ స్పూన్ వరిపిండి అయితే వేసుకోవాలండి. రుచికి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాల పౌడర్, 1 టీ స్పూన్ కారం, అలాగే కొద్దిగా కరివేపాకు, సన్నగా తరుముకున్న ఉల్లిపాయలు, కొత్తిమీర, పచ్చిమిర్చి, టమాటా, అల్లం ముక్కలు అయితే వేసుకుని కొద్దిగా నీళ్లు చూసుకుంటూ వేసుకుంటూ దోశ బ్యాటర్లా కలుపుకోవాలండి. కొంచెం లూజ్గానే ఉండాలి, థిక్గా ఉండకూడదు. థిక్గా కలుపుకున్నా సరే మీకు దోశలు అనేవి వస్తాయండి. పిండి అనేది లూజ్గా కలుపుకోవడం వల్ల మనం దోశలు వేసేటప్పుడు ఈవెన్గా కాలుతుందండి అండ్ త్వరగా అయిపోతుంది. స్టవ్ వెలిగించుకుని అట్ల పెనం అయితే పెట్టుకోవాలండి. పెట్టుకుని దానిపైన ఆయిల్ వేసి ఫుల్ హీట్ అయిన తర్వాత, బాగా కాలిన తర్వాత ఇలా దోశలు అనేవి వేసుకోవాలండి. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటూ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు కాల్చుకోవాలి. మీడియం టు హై ఫ్లేమ్ పెట్టుకుని కాల్చుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల మొత్తం త్వరగా పైనంతా కలర్ వచ్చేసి లోపల సరిగా ఉడకదండి. అందుకే మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా దోశలు అనేవి వేసుకోవాలండి. అంతే అండి, టేస్టీగా శనగపిండి దోశలు అయితే రెడీ అయిపోయి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. టమాటా చట్నీ కాంబినేషన్తో సూపర్గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అయితే అడగండి. చిన్నపిల్లలకి హెల్తీగా ఈ విధంగా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. చిన్నగా కట్ చేసుకున్న తోటకూర, పాలకూర, మెంతికూర అటువంటి ఆకుకూరలు కూడా కట్ చేసుకుని వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్తీగా కూడా ఉంటామండి.